హలో అండి, వెల్కమ్ టు చెర్విక్స్ ఫన్ వరల్డ్. దిస్ ఈజ్ మీ సుష్మిత. సో ఈరోజు అయితే మా చెరిబాబు కోసం క్యారెట్ జ్యూస్ చేయాలనుకుంటున్నానండి. సో ఎలా చేస్తానో చూద్దామా. సో దానికోసం అయితే ఫస్ట్ ఒక 2 క్యారెట్స్ తీసుకోవాలండి. సో అలాగే నేను ఒక 4 బాదం పప్పులు నానబెట్టుకున్నాను. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా తీసుకొని నానబెట్టుకున్నానండి. సో ఇప్పుడైతే మనం క్యారెట్స్ తీసుకున్నాం కదా ఆల్రెడీ. సో వాటి పప్పులు తీసుకోవాలి. సో ప్రజెంట్ అయితే ఇంట్లో పీలర్ లేదు. సో అందుకని నేను నైఫ్ యూజ్ చేస్తున్నాను. నేనే పీలర్ పోగొట్టేసానండి. సో ఇంకా మా హస్బెండ్ని అడిగితే సో నేషనల్ మార్ట్కి వెళ్ళినప్పుడు గుర్తు చేయి తీసుకుందాం అన్నాడు. బట్ నేనే గుర్తు చేయలేదు. ఇట్స్ మై మిస్టేక్ ఓన్లీ. ఇంకా అట్లా ఉంటుంది నాతోటి. సో అందుకే ప్రస్తుతానికి నైఫ్తో సరిపెట్టేసుకుందాం. ఓకే, నేనైతే మిక్సీ కింద తీసుకున్నాను. ఇందులోకి కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నానండి. తర్వాత బాదం పప్పులకైతే మనం పొట్టు తీసుకోవాలి. నానబెట్టుకున్న జీడిపప్పులు వేసుకున్నాము. సో వేసేసుకున్నాం కదండి. సో ఇందులోకి నేను కొంచెం తేనె యాడ్ చేస్తున్నానండి. సో మా బాబు కొంచెం తీయగలిగిందే తాగడు. బట్ బేసికల్గా 2 years వరకు పిల్లలకి జాగరీ కానీ షుగర్ కానీ ఇంట్రడ్యూస్ చేయొద్దు. బట్ ఏంటంటే ఇంకా బాబు అసలు తాగట్లేదు. సో కాబట్టి కొంచెం లైట్గా నేను తేనె యాడ్ చేస్తున్నానండి. జస్ట్ కొంచెం మీరే చూస్తున్నారు కదా, కొంచెం తేనె యాడ్ చేస్తున్నాను. సో మా బాబు మిల్క్ అయితే వితౌట్ షుగర్ తాగుతాడండి. బట్ క్యారెట్ కొంచెం డౌట్ వేస్తుంది. ఎందుకంటే క్యారెట్ లైట్గా స్మెల్ వస్తుంది కదా, తాగుతాడో లేదో అని డౌట్ వచ్చి వేస్తున్నాను. బట్ చూడాలి తాగుతాడా లేదా అనేది మీకు తర్వాత చూపిస్తాను కూడా. ఓకేనా, ఇప్పుడైతే మనము వీటన్నిటి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని సో వీటిని జ్యూస్ పెట్టేసుకోవాలి. సో మిక్సీ పట్టుకున్నాక నేనైతే వడగట్టానండి. ఇలా వచ్చింది. ఇప్పుడు చూడాలి బాబు తాగుతాడా లేదా అని. సో చూసి తర్వాత మీకు చెప్తానండి. ఓకే, వీడియో చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.